మనం బోధన్ సొసైటీ చైర్మన్ అయిన ఉద్మిర్ లక్ష్మణ్ గారితో ఉన్నాము. ఆయనతో 4 విషయాలు తెలుసుకున్నాం. నమస్కారం సార్. మీ తల్లిదండ్రుల పేర్లు, అంటే మీరు జన్మించిన జన్మస్థలం, మీరు చదువుకున్న అదంతా ఎక్కడ, బాల్యం అంతా ఎక్కడ కలిసింది సార్? అంతా బోధనే సార్. మా తల్లిదండ్రుల పేర్లు ఉద్మిర్ పోషెట్టి, తండ్రి పేరు, అమ్మ పేరేమో ఉద్మిర్ భూమవ్వ. ఈ నాయకత్వంలోకి వచ్చారు కదా, అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, ఎక్కడెక్కడి నుంచి అంటే చేసుకుంటూ ఈ పరిస్థితిలోకి వచ్చారు? నేను సొసైటీ నుంచి 4 సార్లు డైరెక్టర్ చేసి గెలుపొందిన తర్వాత 5వసారికి చైర్మన్ పోస్ట్కి వచ్చాను సార్. కొంచెం పర్సనల్గా పోతున్నా అనుకోకపోతే, కొంచెం పర్సనల్గా పోతున్నా అనుకోకపోతే, అంటే ప్రజలకు అవసరమైంది కాబట్టి అడుగుతున్నాను సార్. ఇప్పుడు చుట్టుపక్కల చాలా సొసైటీలు చూస్తూ ఉన్నాం మనం. సొసైటీలలో చాలా ఫ్రాడింగ్ జరుగుతూ ఉంది అని చెప్పి బయట పబ్లిక్ అంటున్నారు. మళ్ళీ ఇంకోటి బాడీ డిజాల్వ్ కూడా అయిపోతుంది. కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ ఏదైతే మీకు సంబంధించిన ఈ వ్యాపారాలు అవన్నీ చేసుకుంటూ ఇవాళ ఒక ఎమ్మెల్యే గారైనా, అంటే మాజీ మంత్రి గారైనా ఇవాళ మిమ్మల్ని మెచ్చుకునే పరిస్థితి, అంటే అంత డెవలప్మెంట్ మీరు చేస్తూ ఉన్నారు. దాని గురించి ఏమైనా చెప్తారా? మాకు అనుకూలంగా మా సుదర్శన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఇప్పటిదాకా మేము చేసిన పనులు అన్నిటికీ, ఎందుకంటే ఒకే అని ఆయన కూడా ఇది చేసాడు సార్ మాకు అంతా. ఆల్ సొసైటీలు అన్నీ దెబ్బతిన్నా కానీ మా సొసైటీ మాత్రం ఏ రిమార్కు లేకుండా ఉన్నది సార్ ఇప్పటి వరకు. కానీ ఇప్పటికి కూడా మీరేమంటున్నారంటే ఈ ఇక్కడితో నేను ఆపేస్తాను, సొసైటీ చైర్మన్ కాను, ఇంకా అలసిపోయినాను అంటున్నారు. కానీ అది అధిష్టానం మటుకు ఇక్కడ మీరు ఉంటేనే కరెక్ట్ అంటున్నారు. పబ్లిక్ అంతా ఎట్లా అనుకుంటే అట్లా ఉంటాం సార్. దాని తప్పదన్నప్పుడు ఉంటుంది కదా సార్, దానికి ఏం సమస్య లేదు. ఇప్పటివరకు మీ చేతుల్లో సొసైటీ అయితే బంగారంలాగా ఉంది సార్. అవును సార్, ఇప్పటిదాకా బాగానే ఉంది. ఇక కాబోయే దినాల్లో ఎట్లయితుంది అనేది ఇక మనకు తెలుసు సార్. ఇక అది మనకు అసంభవం మాట. అది ఏమంటున్నారు సార్ రైతులు? ఏమంటున్నారు? రైతులందరూ ఒకే ఉన్నారు సార్. రైతులంతా ఏం లేదు సార్, ఇంకా మేము పోటీ చేయకుండా బాగాలేదు సార్, మీరు ఉండాలంటున్నారు రైతులు కూడా. నువ్వు పోటీ చేస్తే రైతులు కూడా ఏమంటున్నారు సార్, నామినేషన్ కూడా ఏమంటున్నారు. వాస్తవం చెప్తుంది అన్నమాట. అయితే మీకు నామినేషన్ అవసరం లేదంటున్నారు సార్? నామినేషన్ అవసరం లేదు, యునానిమస్లో తీసుకొస్తామని అంటున్నారు, కుళ్ళు అంటున్నారు సార్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళకు తగ్గట్టుగా మీరు యూరియా కానీ ఇవన్నీ కానీ వడ్ల కొనుగోలు కేంద్రాల్లో కానీ ఆడ కూడా కానీ ఏ రిమార్కు లేదు సార్ మాది ఇప్పటిదాకా. అంటే ఇక ముందు కార్యాచరణ ఏంటంటారు సార్? ఇంకా ముందు అంటే ఇక సార్ ఇప్పుడు ఏంటంటే ఇప్పటిదాకా మేము చేసినది లాస్ట్ అనుకుంటున్నాను. వడ్ల సీజన్ ఇంత మటుకు ఏంటంటే 1,85,000 బస్తాలు కొన్నాం సార్ ఇప్పుడు. ఇంకెందుకంటే మినిమం 3 లక్షల దాకా కొన్నాం అలా అనుకుంటున్నాం సార్ ఈసారి. డ్వాకా గ్రూప్లో మహిళలకు అప్పచెప్పినప్పటికీ మీరు ఇంత కొని ఇంకా ఆ టార్గెట్కి రీచ్ కావాలనుకుంటున్నారు. మహిళా గ్రూప్ వాళ్ళకి కూడా 2 పాయింట్లు ఇచ్చేసింది సార్. మరి పెద్దమ్మది ఒకటి, బండారపల్లి ఒకటి ఇచ్చేసిండు మా అన్నకి వెళ్ళి. ఇచ్చినా కానీ ఎందుకంటే మేము ఇంకా మా శక్తులతో కలిసి ఎందుకంటే మేము చేస్తున్నాం సార్ ఇంకా పని. అంటే మామూలుగా బెల్ట్ ఈ వరి బెల్టే ఉందా సార్? ఇంకా ఆరుతడి పంటలు కూడా ఏమైనా టచ్ అయ్యి ఉన్నాయా సార్? టచ్ అయ్యి ఉన్నాయి. ఆరుతడి పంట తక్కువ సార్ మా ఏరియాలో. ఒక 2 ఊళ్ళు ఉన్నాయి. అక్కడ చిన్న మామది ఒకటే ఉన్నది. భూమి సహకరించదంటారా సార్? భూమి అక్కడ అంతా వాళ్ళకి అలవాటు, ఎందుకంటే వాటర్ లేకాలు మెట్ట పంటలు వేస్తారు. ఇక్కడ మా దగ్గర మొత్తం బోధన్ ఏరియా అయితే మొత్తం వరి, అంత ఐడి క్రాప్ ఏది ఉండదు సార్ ఇక్కడ, మొత్తం వరి. ఇప్పుడు ప్రజలే రైతులే మిమ్మల్ని ప్రగాఢంగా మిమ్మల్ని కోరుకుంటున్నారు, మీరే ఉండాలి అని అంటున్నారు. మరి వాళ్ళకి శిరసేవ ఇస్తారా, ఎట్లా చేస్తారు సార్? అదే ఇక అప్పటిదాకా, ఎందుకంటే ఇంకొక 6 మంత్స్ ఉన్నది కదా సార్ మాకు. 6 మంత్స్ తర్వాత 6 మంత్స్కి ముందే ఇప్పుడే చెప్తున్నారు సార్, ఇప్పుడు ఉండాలి అని వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే ఓపిక ఉంటే ఉండగలుగుతాం, లేకుంటే లేదని నేను అనుకుంటున్నాను అంతే. ఎందుకంటే ఆరోగ్యం బాగుండకొచ్చింది, బాగుండదేమో అని నాకు అనిపిస్తుంది. రైతులు ఎందుకంటే మిమ్మల్ని ప్రవాడ మొత్తం నమ్మేసిండ్రు కదా సార్, వేరే ఆ పాయింట్కి వస్తే పరిస్థితి కొంచెం అనుకూలంగా ఉండదేమో అని వాళ్ళ భయం సార్. ఉంటారు సార్, ఇంకా పుట్ర అయింది ఇక
4-5 వేల ఎకరాలు ఉంటుంది ఇంచుమించు. ఈ ఎల్టీ ఎస్టీ లోన్లు ఎట్లా ఉంది సార్? ఎల్టీ ఎస్టీ లోన్లు ఈ మధ్యలో అది లోన్లు ఇస్తున్నాం, అన్ని ఇస్తున్నాం సార్. మేము లోన్లు కూడా ఇస్తున్నాం. గోల్డ్ లోను, లోన్ కూడా, వెహికల్ లోన్ కూడా ఇస్తుంటారు సార్? వెహికల్ది ఇయ్యలే ఇప్పటిదాకా. అంటే మేము వచ్చిన సంది ఇవ్వలేదు, ముందు ఇచ్చినవి ఉన్నాయి, అవి క్లియర్ అయిపోయిన తర్వాత ఇస్తామని చెప్పినాం సార్. మొన్న ఈ మధ్యన మాఫీకి అయితే బాగా అయినాయి సార్. బాగా అంటే సొసైటీలలో చాలా వెనుకబడిపోయి ఉన్నారు మాఫీలలో. ఇప్పుడు మీ దగ్గర ఎట్లా ఉంది సార్? మా దగ్గర సొసైటీలో చాలా మందికి మాఫీ అయినాయి సార్. ఒక 10%, 20% ఏమో కాలేదు అంతే. 80% మాఫీ అయినాయి మా సొసైటీ నుంచి, మా బోధన సొసైటీ నుంచి చెప్తున్నాం. ఈ 6 సొసైటీల సంగతి మనకు తెలియదు సార్. చివరిగా రైతులను ఉద్దేశించేదని చెప్తారా సార్? రైతులు మేము కలిసి ఉంటేనే సొసైటీ అంటారు సార్. రైతులు కూడా మాకు ఇది చేస్తారు, మేము వాళ్ళకు ఇది చేస్తాం సార్, హెల్ప్ చేస్తాం సార్, అంతే. ఇంకా వేరేది ఏం లేదు. అదే చూసాం కదా, ఉద్మీర్ లక్ష్మణ్ గారు ఏం చెప్తా ఉన్నారు అంటే, రైతులు సొసైటీ అంటే అనుసంధానంగా ఉంటేనే ఇవాళ సొసైటీ ఇంత మంచిగా నడుస్తూ ఉన్నది అని చెప్తా ఉన్నాడు. చూస్తుండండి చట్టం టీవీ. మనం బోధన్ సొసైటీ సెక్రటరీ అయిన డి ఉమాకాంత్ గారితో ఉన్నాము. ఆయనతో 4 విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఎట్లా నడుస్తుంది సార్? అంటే మళ్ళీ సీజన్ వచ్చింది, మళ్ళీ హడావిడి నడుస్తూ ఉంది. ఇప్పుడు ఐకేపీలకు కూడా కొంచెం కొన్ని సైట్లు ఇచ్చినట్టు ఉన్నారు. మీకు తగ్గిందా ఎట్లా పెరిగిందా? తగ్గింది. ఒక 2 సెంటర్లు తగ్గినాయి. మొదట మాకు 5 సెంటర్లు ఉండేవి, ఇప్పుడు మావంది కళాను బండర్పల్లి అనే సెంటర్ 2 ఐకేపీకి ఇచ్చేశారు. అయినా కూడా ఈ సీజన్ చాలా పెద్ద సీజన్ ఉంది. ఎందుకంటే ఒక్క ఇత్తు కూడా బయట పోయే పరిస్థితి లేదు. మరి అది 500 రూపాయల బోనస్ ఇస్తా అనడం వల్ల దాదాపు రైతులంతా సంఘాలకే ఈ గవర్నమెంట్కి అమ్ముతున్నారు. అంటే ఐకేపీకి ఎక్కువ అవుతుందా, ఇటు సైడ్ మన సైడ్ ఎక్కువ వస్తుందా? అంటే సెంటర్లు తక్కువనే ఇచ్చినప్పటికీ వాళ్ళే అక్కడికి పోయి ఇదంతా వేసుకుంటున్నారు కదా, డ్వాక్రా మహిళలు అని చూపి అటు పోతున్నారా, లేకపోతే మన సైడ్ కూడా? అట్లేం లేదు సార్, ఏ ఏరియాకు ఆ ఏరియాకు వస్తున్నారు. ఇప్పటివరకు ఎంత కొన్నారు సార్? ఇప్పటివరకు దాదాపు నిన్నటి లెక్క ప్రకారం 2 లక్షల సంచులు అయిపోయింది. అంటే 80,000 కుంటాలు కొన్నా. ఇంకా 1,00,000 నుంచి 1,20,000 సంచి, అంటే దాదాపు ఇంకా 40,000 కుంటాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎన్ని ఎకరాలు అనుసంధానాలు ఉంటాయి మన సొసైటీకి? అట్లానే ఉండదు సార్. ఇప్పుడు బోధన ఉంది. బోధన అంటే 4 తరఫాలు కలిసి వస్తాయి. మన పాండు తరఫా, దుద్యాలు, దౌత్యాలు, తర్వాత చెక్కి తరఫా అని. మళ్ళీ బెల్లాలు ఉంది, బెల్లాలు సపరేట్ ఉంది. మావంది కుర్ది విలేజ్ నాకే ఉంది, అది మావంది కుర్ది సపరేట్ ఉంది. ఇట్లా ఇవన్నీ కలిసి వస్తాయి అన్నట్టు. మామూలుగా అంటే బెల్ట్ ఆరుతడి పంటలకు కూడా ఏమన్నా మొగ్గు చూపుతున్నారా, లేకపోతే ఇటు సైడ్ ఎలా అవుతున్నారు? అంటే ఇటు నా ఏరియాకు ఉంటాయి. ఇప్పుడు సూర్యపూలు కాటాలు కూడా మొన్నటి వరకు పెట్టినా, దాదాపు 2-3 లోడ్లు సూర్యపూలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద తోలినాం. మావంది కుర్దు, మావంది కళాను, బండర్పల్లి రైతులు వేస్తారు. కానీ మేజర్ పంట వచ్చేసి మనకు వరే. కాదు సార్, నేను ఒకటి అడుగుతా, చాలా విషయాల్లో చాలా సొసైటీలలో ఇప్పుడు తగ్గిపోయినాయి, మొత్తానికి వడ్లు కొనుగోలు అనేది తగ్గిపోయింది, సొసైటీలు కొంచెం వెనుకబడుతున్నాయి అన్న మాట కూడా పబ్లిక్ ప్రజానికం అంటే ఉన్నారు. కానీ బోధన్ సొసైటీ మటుకు ఆనాటి నుంచి ఈనాటి వరకు స్టేబుల్గా నడుస్తూ ఉంది. దానికి కారణం ఏంటంటే? స్టేబుల్ లేదు. గత 2 సీజన్ల నుంచి నాది కూడా తగ్గిపోయింది. 2.5 నుంచి 3 లక్షల కొనుగోలు నాది జరగాల. లాస్ట్ ఇయర్ 1,20,000 కొన్నా. లాస్ట్ ఇయర్ పండడమే తక్కువ వండినాయి కదా? బాగానే పండినాయి. అంటే బయట ఎక్కువ మొగ్గు చూపించారు రైతులు. అక్కడ బయట దళారులు వచ్చేసి 400-500 రూపాయలు ఎక్కువ ఇవ్వడము, మళ్ళీ అనంతపురం నుంచి రావడము, హైదరాబాద్, ఇట్లా వేరే వేరే ప్రాంతాల నుంచి మనకు దాదాపు బయట వెళ్ళిపోయినాయి. దానికి ఒక 200-300 వ్యత్యాసం ఉండడం వల్ల వెళ్ళిపోయినాయి. మళ్ళీ ఇంకా లాస్ట్ ఇయర్ కొద్దిగా బోనస్ ఆశతోని 1,20,000 సంచి దాకా వచ్చింది. ఈసారి మాత్రం పుష్కలంగా ప్రతి గింజ సంఘానికి వస్తున్నారు సార్. ఒక్క ఇత్తు బయటపోతలేదు. మీరేమంటారు ఈ దళార వ్యవస్థ గురించి? ఏమంటారు దళార వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది? ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్కు రైతులు ఇస్తున్నారో దయచేసి మేము అడిగేది ఏంటంటే గవర్నమెంట్కి ఇవ్వండి. ఒక వారం రోజులు వెనుకనో ముందు డబ్బులు వస్తాయి. దళారీ వ్యవస్థలో ఇప్పుడు మనము వినకడి, అది వాస్తవమా కాదా తెలియదు, కానీ కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి ఇవ్వాలా, ఇప్పటివరకు ఇస్తలేరు. వాళ్ళకి ఏం చేయగలుగుతాం? మనం ఏం చేయలేము. అందుకని ఇటు ఇస్తే కనీసం ఈ గవర్నమెంట్ వ్యవస్థలో ఒక 15 రోజులు ఆలస్యమైన కానీ మీకు డబ్బులు అనేవి ఖచ్చితంగా మీకు వస్తాయి. ఇంకా పిఎస్సిసి డెవలప్మెంట్ కొరకు ఎట్లాంటి వ్యాపారాలు చేస్తూ ఉన్నారు? ఇప్పుడు పిఎస్సిసి డెవలప్మెంట్ కొరకు ఇప్పుడు మెయిన్ అయితే వేరే వేరే అన్ని రంగాల్లో ఇప్పుడు డైలీ కలెక్షను, ఇప్పుడు మొన్నటి వరకు మేము చెప్పి మెడికల్ అని అలాంటి కొన్ని విషయాలలో మేము జాగ్రత్తలు. ఇప్పుడు ఇంకోటి ఈ మీ సేవ టైపు కూడా మాకు కొద్దిగా ఫోకస్ పెడుతున్నది. అంటే మా డిసిసి బ్యాంకు ఒక ట్రైనింగ్ క్లాస్ ఇవ్వడం చేయడం, అంటే ఒక చిన్న మీ సేవ లేక కూడా చేసుకునే ఆస్కారం ఉన్నది. అది కూడా గతం చాలా చేద్దామని ప్లానింగ్లో ఉన్నాం.
ఎట్లా ఉంది సార్ లోన్ల విషయం ఎట్లా ఉంది? ఎల్టీఎస్టీ లోన్లు బాగుంది. ప్లస్ ఇటు వచ్చి అటు మీరు ఇంకా వేరే గోల్డ్ లోన్లు అట్లాంటివి కూడా ఇస్తున్నారు కదా. కాకపోతే చాలా దగ్గరలలో ఈ సొసైటీలలో ఏదైతే అంజమన్ అని మీరు లోన్లు అంటారు, అంజమన్ అని కూడా అంటారు కదా, ఈ లోన్లు మొన్నటి ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ మాఫ్ చేస్తున్నదో మాఫ్ కాకుండా చాలా ఊర్లలో ఇబ్బంది పడుతున్నారు అన్నారు. మీ దగ్గర ఎట్లా ఉంది? సేమ్ ప్రాబ్లం అంతే. 900 మంది రైతులలో దాదాపు 500 మంది రైతులకు వచ్చింది మాఫీ, ఇంకా రావాలా 5వ విడత 6వ విడతలు వేస్తారని చెప్తున్నారు అఫీషియల్ లెవెల్లో. ఎవరెవరికైతే వచ్చిందో మళ్ళీ వాళ్ళకు లోను రీపేమెంట్ చేసేసినాము. వాళ్ళు కట్టడం అంటే మాఫీ అవ్వడం జరిగింది, మళ్ళీ వాళ్ళ డబ్బులు లేపుకోవడం జరిగింది. అంటే ఏదైతే ₹1,00,000 1,50,000 లోన్ అయితే ఉందో 2 లక్షల లోపు లోన్ అయితే ఉందో అదైతే మాఫీ అయిపోయింది మీ దగ్గర మాఫీ కంప్లీట్గా అయిందా సార్? ఇంకా కంప్లీట్ కాలే. 900 మంది ప్రపోజల్ పంపించిన, అందులో నుంచి 450 మందికి వచ్చింది. అందులో బహుశా వేరే బ్యాంకులో కూడా ఉండొచ్చు, ఇంకా పూర్తి రాలే పూర్తిగా. అది 5వ విడత 6వ విడతలు వస్తుందని చెప్తున్నారు మా అఫీషియల్ లెవెల్. ఎందుకు మీరు కరెక్ట్గా పంపించినా కానీ ఎందుకు రాలేదంటారు? లోపం ఎక్కడ? అది త్రూ గవర్నమెంట్ నుంచి రావాలి, మనది నాది ఒక్కడిదే కాదు, మొత్తం ప్రతి బ్యాంకులో కూడా. అంటే విడత వైజ్ ఇస్తున్నారు, అది ఇన్ని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికి వస్తున్నాయండి ఇంకా? ఇప్పుడు ఇంకొక విడత రాలేదు సార్, 5వ విడత దాకా వచ్చి ఆగిపోయినాయి. మరి ఇప్పుడు వస్తాయని చెప్తున్నారు, జూన్ జూలై దాకా కూడా వస్తాయని చెప్తున్నారు అఫీషియల్. రైతులతో సమన్వయ కమిటీ అట్లాంటివి ఏమైనా ఏర్పాటు చేసుకుంటున్నారా సార్? రైతులు అట్లాంటి టైంలో ఎట్లాంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నారు, ఎట్లా పరిష్కరిస్తున్నారు మీరు? ఇట్లనే కొద్ది కాటలు తొందరగా పెట్టండి, సహకరించండి, ఇలాంటి డిస్కషన్స్ చేస్తారు అన్నట్టు. మేము కూడా వాళ్ళకు మీరు మాకు సహకరించండి, మేము మీకు సహకరిస్తాం, అందరు కలిసి గెటాన్ అవుతాం, అంత మట్టుకే. అది ఎట్లా ఉంది డైరెక్టర్ల సహకారం ఎట్లా ఉంది? చైర్మన్ గారిది డైరెక్టర్లు చాలా బాగుంది. అందుకనే ఇప్పుడు నేను 2 లక్షల సంచి దాకా కొనగలిగిన ఇంత ఒత్తిడిలో కూడా. గవర్నమెంట్ ఆదేశాల ప్రకారము రైతులకి అంటే ఏమేమి అందిస్తూ ఉన్నారు మీ సైడ్ నుంచి? అంటే సొసైటీ నుంచి రైతులకు అంటే చల్లదనం కొరకు కానీ వాళ్ళు అంటే డిహైడ్రేట్ కాకుండా కానీ అట్లాంటి కొన్ని గవర్నమెంట్ మీకు కొన్ని ప్రపోజల్ చేసింది, ఎట్లాంటివి ఇస్తూ ఉన్నారు మీరు? ఇప్పుడు వాటర్ ఫెసిలిటీ పెట్టమన్నారు, వాటర్ ఫెసిలిటీ పెడుతున్నాం. ఇప్పుడు మార్కెట్ యార్డు నాకు బోధన్ నుంచి మార్కెట్ యార్డ్ వచ్చింది, అంటే అది బోధన్ సెంటర్ అన్నట్టు. ఇప్పుడు మార్కెట్ యార్డ్ వాళ్ళు కూడా భోజనాలు కూడా రైతుకు పెడుతున్నారు. నీళ్ళు, భోజనము, వసతి, షెల్టర్, రూమ్ ఉన్నది, లేదా చెట్లు ఉన్నాయి, అంత బాగుంది. అంటే చల్లదనంగా ఉంచుతున్నారు ప్లస్ కడుపుకు నీళ్ళు. ఫస్ట్ టైం ఆయన భోజనాలు, కొత్త చైర్మన్ వచ్చిండు, ఆయన దాని మీద కొద్దిగా అవగాహన ఉండడం వల్ల ఆయన రైతులకు భోజనాలు కూడా పెడుతున్నారు. నీళ్ళ ఫెసిలిటీ అది మేము చూసుకుంటాం అన్నట్టు, వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం సార్. ఏమన్నా ఉద్మీర్ లక్ష్మణ్ మీ చైర్మన్ గురించి ఏమైనా చెప్తారా? ఇక చైర్మన్ సాబు పాతకాలం మనిషి, చాలా మంచోడు, అవగాహన గల మనిషి. ఏ రూపాయి ఉన్నా కానీ సవంగానికి డెవలప్ చేద్దామనే ఉద్దేశంతోనే ఆయన ఏ స్టెప్ వేసినా కానీ చేస్తాడు. వృధా ఖర్చు అద్దంటాడు, ఆయనకు నచ్చది. ఇది మాకు మా సంఘానికి కూడా మంచి చైర్మన్ దొరికిందని తెలియగలుగుతాను. మీరు ఎన్ని సంవత్సరాలు అయింది ఈ ఫీల్డ్లో ఉండి? నేను 1995 నుంచి ఉన్నా ఇందులో. అంటే డైరెక్ట్గా సిఇఓగా లేను, 2011 నుంచి సిఇఓగా ఉన్నా, అంటే 14 ఇయర్స్ నుంచి సిఇఓ. 1995 నుంచి క్లర్కు వివిధ పోస్టులలో ఉంటూ 11 నుంచి యాజ్ ఎ సిఇఓగా వచ్చిన. చివరికి ఏం చెప్పాలనుకుంటున్నారు ఇటు రైతులకు కానీ మీతోటి మీ దగ్గర అంటే మీతో కలిసి పనిచేసే వాళ్ళకి కానీ ఇంకా ఎవరికైనా మీ తోటి మనుషులకు కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ఏం లేదు సార్, ఇది సహకార సంఘాలలో మాతో కలిసే వాళ్ళు అందరికి సమన్వయంగానే పనిచేస్తాము. రైతులు కూడా ఏ రకంగా మేమైతే సహకారం అందిస్తున్నామో దాన్ని యూటిలైజ్ చేసుకొని సహకార సంఘానికి తోడ్పడాలా, అదేవిధంగా వాళ్ళు కూడా ₹2 లాభ పొందాలా. ఇప్పుడు ఫర్టిలైజర్ విషయం కానివ్వండి, ఏదైనా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఇప్పుడు ఈ వడ్ల విషయంలో కూడా దయచేసి అందరూ ఈ సంఘాలకి అమ్మేసి గవర్నమెంటు ఇచ్చేటువంటి సొమ్మును సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. దళారీ వ్యవస్థ బయట ఇచ్చి మునగడం కన్నా ఇది కరెక్ట్ ఉన్నదని చెప్పగలుగుతాం సార్. చూసాం కదా డి ఉమాకాంత్ గారు ఏం చెప్తా ఉన్నారు అంటే దళారీ వ్యవస్థని నమ్మకండి, ఇటు మన పిఎస్సిఎస్ఏ ఉంది, మనం అన్ని రకాలుగా గవర్నమెంట్ మనకు ప్రోత్సాహం ఇస్తూ ఉంది. ఆ ప్రోత్సాహం మీరన్నీ కూడా గవర్నమెంట్ ఇచ్చే లాభాలన్నీ తీసుకోవాలి. మాకు
సంఘానికే, అంటే ఈ సంఘాన్ని ఏదైతే ఉందో ఇది రైతులు, ఇటు సొసైటీ డైరెక్టర్లు కానీ, ఇటు మన సెక్రటరీ కానీ, ఇటు చైర్మన్ అందరు కలిస్తేనే సొసైటీ అంటారు. ఆ సొసైటీలో భాగంగా మీరు కూడా భాగస్వాములుగా అంటే మీరు కూడా దీంట్లో మీరు ఏదైతే వడ్లు తీసుకొస్తారో అదే పెట్టుబడిగా మార్చి దీన్ని డెవలప్మెంట్ చేయడానికి అనేక రకాలుగా మేము సహకరిస్తాము. కాకపోతే ఏదైతే ఈ దళారీ వ్యవస్థను నమ్మకండి, వాళ్ళకు దూరంగా ఉంచండి అని చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి చట్టం టీవీ.